డిస్కవరీ ఛానల్లో ఒక ఫేమస్ షో వస్తుంది. ఈ షో ప్రపంచానికి బాగా తెలుసు. పెద్దగా పరిచయం అవసరం లేని షో. ఈ షోనే మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఈ షోలో ఆ వ్యక్తి చేసే సాహసాలు అతి భయంకరంగా ఉంటాయి. ఒక మనిషి అరణ్యంలో ఇరుక్కుపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి అనే విషయాలు స్పష్టంగా చెప్తుంటాడు. ఈ వ్యక్తి పెద్ద పెద్ద మంచు కొండల నుంచి, విషపూరితమైన జంతువుల నుంచి, అతి భయంకరమైన సముద్రాల నుండి, ఇంకా ఇతర కార్యక్రమాలు చేసి వాటి నుండి ఎలా సర్వైవ్ అవ్వాలి అనే విషయాలు ఈ షోలో చూపిస్తుంటాడు. ఇదే ఈ షో యొక్క ప్రత్యేకత. ఈ షో చేయడం వల్ల ఈ వ్యక్తి చాలా పాపులర్ అయ్యాడు. ప్రపంచమంతా ఈ వ్యక్తిని గుర్తించింది. ఈ వ్యక్తి పేరే బేర్ గ్రిల్స్. మీలో ఎంతమందికి ఈ పేరు తెలుసో కింద కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో బేర్ గ్రిల్స్ గురించి, ఇతను ఎలా చావు నుంచి బయటపడ్డాడు, ఇంకా ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో రియాలిటీ ఏంటి, అండ్ ఇతను పిఎం మోడీ గారితో ఒక ఎపిసోడ్ చేశాడు. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బేర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకెల్ గ్రిల్. 1974 జూన్ 7న డొనగాడి నార్దర్న్ ఐలాండ్ లో జన్మించాడు. బేర్ తండ్రి పేరు మైకెల్ గ్రిల్. ఇతను ఒక కన్జర్వేటివ్ పొలిటీషియన్. అండ్ గ్రిల్ తల్లి పేరు సారా. గ్రిల్ తాత అయిన నివేలి ఫార్డ్, అలాగే ముత్తాత అయిన విలియం ఆగస్ట్ ఫార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్స్. అయితే గ్రిల్ కి ఒక అక్క ఉంది. ఆమె పేరు లారా ఫాసెట్. ఈమె గ్రిల్ పుట్టిన ఒక వారానికి బేర్ అని నిక్ నేమ్ పెట్టింది. మేబీ బేర్ అని పేరు పెట్టడం వల్ల అతను ఇంత పాపులర్ అయి ఉంటాడు కదా. బేర్ దొనగాడ్లో పుట్టిన 4 సంవత్సరాలు జీవించాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బేంబ్రిడ్జ్ కి షిఫ్ట్ అయ్యారు. బేర్ తన తండ్రితో కలిసి చిన్నప్పటి నుంచే క్లైంబింగ్, సేలింగ్ నేర్చుకున్నాడు. టీనేజ్ వయసుకు వచ్చేసరికి స్కై డైవింగ్, అలాగే కరాటీలో బ్లాక్ బెల్ట్ ని సాధించాడు. ఒకసారి బేర్ ఫ్రెండ్స్ బేర్ ని ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి బేర్ గురించి తెలిసింది. ఏమనంటే అతను కరాటీలో బ్లాక్ బెల్ట్ ని సాధించాడని. అది తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ బేర్ ని ఎప్పుడు ఇంకా కదిలించలేదు. బేర్ ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్ అండ్ ఫ్రెంచ్ భాషలను ఈజీగా మాట్లాడేవాడు. ఇంకా బేర్ స్టడీస్ విషయానికి వస్తే స్కూలింగ్ ఈటన్ హౌస్ లండ్గ్రోవ్ స్కూల్ అండ్ ఈటన్ కాలేజ్ లో చదువుకున్నాడు. ఈటన్ కాలేజ్ లో ఏరల్ రీసెర్చ్ ని పూర్తి చేశాడు. కాలేజ్ చదువుతున్నప్పుడు అడ్వెంచర్స్ చేసేవాడు. ఎత్తైన పర్వతాలను, మంచు కొండలను ఎక్కేవాడు. క్లైంబింగ్ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళను పిలిచి వాళ్ళతో కలిసి క్లైంబింగ్ చేసేవాడు. అండ్ మౌంటైన్ క్లైంబింగ్ క్లబ్ ని స్టార్ట్ చేశాడు. ఈ క్లబ్ లో పర్వతాలు ఎలా ఎక్కాలో వాటి యొక్క స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ని నేర్పించేవాడు. ఇలా వాళ్ళు స్కిల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకున్నాక వారితో కలిసి చాలా ప్రాంతాల్లో ఎత్తైన పర్వతాలను ఎక్కేవాడు. ఇలాగా మన ఇండియాకి కూడా వచ్చాడు. సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న హిమాలయన్ మౌంటైన్స్ ని హైకింగ్ చేశాడు. మన ఇండియాలో ఉన్న సోల్జర్స్ ని చూసి తాను కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. ఎందుకంటే బేర్ కి ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టమంట. కానీ మన దేశ పౌరసత్వం అతనికి లేదు కాబట్టి జాయిన్ అవ్వలేదు. ఈ విషయాన్ని బేర్ చాలా ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ పౌరసత్వం లేదు కాబట్టి జాయిన్ అవ్వలేదు అని చెప్పాడు. బ్రిటన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు కానీ ఆ దేశంలో స్పానిష్ ఇంకా జర్మన్ భాష వచ్చుండాలి. అయితే బేర్ 2:2 డిగ్రీని కంప్లీట్ చేసి స్పానిష్ అండ్ జర్మన్ భాష నేర్చుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కొంత సమయం దేశానికి సేవ చేశాడు. తిరిగి మళ్ళీ తన అడ్వెంచర్ లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ఇలా అడ్వెంచర్స్ చేస్తుండగా బేర్ తన ప్రాణాలను కోల్పోయేవాడు. కానీ పట్టు వదలకుండా ఏదో ఒకటి సాధించాలని అడ్వెంచర్స్ చేసేవాడు. అండ్ తనకి అడ్వెంచర్స్ చేయటం చాలా ఇంట్రెస్ట్ కూడా. అయితే 1996 కెన్యాలో బేర్ కి ఒక ప్రమాదకరమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఫ్రీ ఫాలింగ్ పారాషూట్ అనే మిషన్ లో 16,000 అడుగుల ఎత్తు నుండి బేర్ భూమి మీద ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ పారాషూట్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. ఈ ప్రాబ్లం వల్ల అంత ఎత్తు నుండి చెట్లలో పడిపోయాడు. ఇలా పడిపోవటం వల్ల తన బ్యాక్ లో 3 vertebrae బ్రేక్ అయ్యాయి. డాక్టర్స్ ఇంక నువ్వు హైకింగ్ చేయలేవు, అడ్వెంచర్స్ ఏం చేయలేవు అని చెప్పారు. కానీ బేర్ పట్టు వదలకుండా ఈ ఇన్సిడెంట్ జరిగిన 18 నెలలకి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కి చూపించాడు. బేర్ షారా కాయినిన్స్ నైట్ అనే మహిళను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి 3 పిల్లలు ఉన్నారు. అయితే ఆగస్ట్ 2015లో వీక్లీ ప్రాక్టీస్ సెషన్ లో బేర్ 11 సంవత్సరాలున్న తన సొంత కొడుకుని సెయింట్ టడ్వాల్స్ ఐలాండ్ నార్త్ వేల్స్ కోస్ట్ లో వదిలేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే
రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు రెస్క్యూ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ రెస్క్యూ టీమ్ అని చెప్పుకోవచ్చు. బేర్ చిన్న పిల్లాన్ని భయంకరమైన ఐలాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లాన్ని రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎటువంటి హామ్ జరగకుండా రెస్క్యూ చేశారు. లేకపోతే ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బేర్ ని చిన్న పిల్లాన్ని అడ్వెంచర్స్ లో ఇన్వాల్వ్ చేసేదేంది అని క్రిటిసైజ్ చేశారు. బేర్ అవేం పట్టించుకునేవాడు కాదు. పిల్లల్ని కూడా అడ్వెంచర్స్ చేయడానికి ఎంకరేజ్ చేసేవాడు. బేర్ 2015లో ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో డిన్నర్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఇలా చేయడానికి బేర్ కొన్ని రోజుల పాటు పారాషూట్లతో ప్రాక్టీస్ చేశాడు. ఇలా ఎత్తైన ప్రదేశంలో డిన్నర్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని దక్కించుకున్నాడు. ఇలాగ ఎన్నో అడ్వెంచర్స్ ని చేసి ప్రపంచానికి చూపించాడు. ఇలా ఎన్నో అడ్వెంచర్స్ చేయడం వల్ల బేర్ కి మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే షో ఆఫర్ వచ్చింది. ఈ షోలో అతను చాలా బాగా నటించాడు. ఈ షోలో ఎన్నో ఇసుక ప్రాంతాల నుండి, అరణ్య మార్గాల నుండి, నదుల నుండి ఎలా సర్వైవ్ అవ్వాలి అని తెలిపేవాడు. ఇలా చేయడం వల్ల బేర్ చాలా పాపులర్ అయ్యాడు. నేనైతే ఈ షో కోసం చాలా వెయిట్ చేసేవాడిని. మరి మీరు కూడా వెయిట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. వరల్డ్ వైడ్ గా ఈ షో ఎంతో పాపులర్ అయింది. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత డిస్కవరీ ఛానల్ తో ఉన్న కాంట్రాక్ట్ ఇష్యూస్ వల్ల ఈ షోని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అప్పటికే బేర్ 7 సీజన్స్ 72 ఎపిసోడ్స్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ తర్వాత టీవీలో రావడం ఆగిపోయింది. ఆ తర్వాత యాక్టర్స్ తో, పొలిటీషియన్స్ తో, ఇంకా ప్రెసిడెంట్స్ తో ఈ షోని ముందుకు నడిపించారు. వీళ్ళతో స్పెషల్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేశారు. 2014లో అమెరికా ప్రెసిడెంట్ అయిన బారక్ ఒబామా గారితో కలిసి బేర్ ఒక స్పెషల్ ఎపిసోడ్ ని చేశాడు. అండ్ 2019లో నరేంద్ర మోడీ గారితో కలిసి బేర్ ఒక స్పెషల్ ఎపిసోడ్ ని చేశాడు. మన ఇండియాలో ఉన్న ఉత్తరాఖండ్ లో ఈ ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అయింది. 150 దేశాల పైగా ఈ ఎపిసోడ్ ని చూశారు. ఆ తర్వాత 2020లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే అక్షయ్ కుమార్ గారు, అండ్ 2021లో అజయ్ దేవ్గన్ గారు, అలాగే విక్కీ కౌశల్ గారితో ఈ స్పెషల్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేశారు. ఇవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇంకా ఈ షో రియలా కాదా? ఈ విషయానికి వస్తే చాలా మందికి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ షోలో అతను పాములను, పురుగులను, జంతువులను డైరెక్ట్ గా తినేసేవాడు లేదా కాల్చుకొని తినేవాడు. ఇలా చేయడం కొంతమంది నిజమని, కొంతమంది లేదు అదంతా యాక్టింగ్ అని చెప్తుంటారు. నిజానికి అతను ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చేసి చూపించేవాడు. ఇది నిజమా అబద్ధమా అనే విషయానికి వస్తే కొంచెం నిజం, కొంచెం అబద్ధం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ షోలో బేర్ తో పాటు అతని టీం ఉంటుంది. ఈ టీమ్ లో డాక్టర్స్, కెమెరామ్యాన్స్, ఇంకా ఇలాగా షోకి సంబంధించిన వ్యక్తులు ఉండేవాళ్ళు. బేర్ ఆ పురుగులను డాక్టర్స్ కి చూపించి ఏది తినాలో, ఏది వదిలేయాలో అడిగి కనుక్కునేవాడు. డాక్టర్స్ తినమనేదే తినేవాడు. డాక్టర్స్ తినమన్నది తిని కెమెరాలో దాన్ని క్యాప్చర్ చేసేవాళ్ళు. విషపూరితమైనవి, బాడీని ఎఫెక్ట్ చేసేవి వదిలేసేవాడు. ఇంకా అడ్వెంచర్స్ ఈ షోలో చూపించేవాళ్ళు. వాళ్ళు అడ్వెంచర్స్ కూడా జాగ్రత్తలు తీసుకుని చేసేవారు. అడ్వెంచర్స్ చేయడం బేర్ కి కొత్త ఏమి కాదు. అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ తో బేర్ అడ్వెంచర్స్ అయితే చేసేవాడు, కానీ జాగ్రత్తలు తీసుకుని చేసేవాడు. ఇంకా నైట్ టైమ్స్ అక్కడే ఉన్నట్లు చూపిస్తారు. బట్ ఇది ఫేక్. అక్కడే నైట్ అంతా ఉండరు. చీకటి పడ్డాక షూట్ చేస్తారు. అక్కడే నైట్ అంతా ఉన్నట్లు చూపిస్తారు. ఆ నైట్ అంతా అక్కడ ఉండరు. దగ్గరలో ఏదైనా రిసార్ట్ ఉంటే లేదా రెస్టారెంట్ ఉంటే చూసుకొని అక్కడ ఉండేవాళ్ళు. మార్నింగ్ వచ్చి మిగిలిన షూట్ ని కంప్లీట్ చేసేవాళ్ళు. ఒక ఎపిసోడ్ షూట్ చేయడానికి 7 నుంచి 10 రోజులు పడుతుందంట. ఇంకా బేర్ అతని టీమ్ కి ఫుడ్ హెలికాప్టర్స్ నుంచి అందుతుంది. ఇంకా బేర్ నదిలో, సముద్రంలో ప్రయాణించేటప్పుడు చిన్న బోట్ ని తయారు చేస్తాడు. బట్ ఈ చిన్న బోట్ ని టీం అంతా కలిసి తయారు చేస్తారు. బేర్ ఒక్కడే తయారు చేసినట్టు చూపిస్తారు, కానీ టీం అంతా కలిసి ఆ బోట్ ని తయారు చేస్తారు. మొత్తానికి ఈ షో కొంత నిజం, కొంత కల్పితంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ షో చేసి బేర్ ప్రపంచాన్ని తన అడ్వెంచర్స్ తో గెలుచుకున్నాడు. అయితే బేర్ తన జీవితంలో ఎన్నో ఘనతలను సాధించాడు. అయితే బేర్ ఒక రైటర్. ద కిడ్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్ అనే పుస్తకాన్ని రచించాడు. ఇంకా చారిటీస్ చేసేవాడు. చాలా మంది పిల్లలకు అండగా నిలిచేవాడు. వారిని చదివించేవాడు. ఇప్పటికీ చదివిస్తున్నాడు. సో ఇలాగా బేర్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఈ భూమి మీద నిలిచాడు. మరి బేర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.